కామారెడ్డిలో ఓడిపోలేదా కేసీఆర్ పోటీ చేస్తే గెలిచారంట. మీ కష్టమే, మీ జీవితం వీటితో కథమైంది కేసీఆర్. ఎందుకంటే మీరు చేసిన అవినీతి అక్రమాలు, భూ కబ్జాలు, ప్రజలపైన సామాన్య ప్రజలపైన మీ ఎమ్మెల్యేలు చేసిన రౌడీయిజం, దాడులు, ఇవన్నీ తెలంగాణ సమాజం గమనించింది. కాబట్టి ఈ 2014-18 ఎన్నికల్లో కేవలం టీఆర్ఎస్ ఓటు గెలవాలనుకున్నారు. ఈ 2023 ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓటు ఎక్కడున్నా ఓడించాలనుకున్నది తెలంగాణ సమాజం. ఆ పరిస్థితి తీసుకొచ్చింది కేసీఆర్ అనే దొంగ. తెలంగాణ రాష్ట్రాన్ని నీళ్లు నిధులు నియామకాల కోసం తెలంగాణ రాష్ట్రంలో వందలాది మంది తెలంగాణ బిడ్డలు ఆత్మ బలిదానాలు చేసుకుంటే ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రంలో అవినీతి అక్రమాలు చేసి, కుటుంబ పాలన చేసి, భూ కబ్జాలు చేసి తెలంగాణ సమాజంలోని ప్రజలందరినీ కూడా ఇబ్బందులకు గురి చేయడం జరిగింది. అనేక పనికిమాలిన పథకాలను తీసుకొచ్చే టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలే గద్దల్లాగా పంచుకున్నారు ఈ దొంగలు. అందుకోసమే తెలంగాణ సమాజం గమనించింది. కాబట్టి ఎవడు గెలిచినా సరే ఈ పార్టీకి సంబంధించిన దొంగలు గెలవద్దని తెలంగాణ సమాజం డిసైడ్ అయ్యింది. కేసీఆర్కి చుక్కలు చూపించారు. ఇలా కేసీఆర్ బిడ్డ పోయి జైల్లో కూర్చునే టైం వచ్చింది. ఖచ్చితంగా కేసీఆర్ కూడా పోవాలి. ఇక మెదక్ బరిలో హరీష్ రావు లేదంటే కేసీఆర్ సిట్టింగ్ సీటును కాపాడుకోవడంపై హైకమాండ్ దృష్టి. కష్టంరా బాబు, మీకు అధికారం కోల్పోవడంతో ఇప్పటికే క్యాడర్ చెల్లాచెదరు. ఇతరులకు టికెట్ ఇస్తే గెలిచే అవకాశం లేదని సర్వే రిపోర్ట్లు కూడా వింటావా కేసీఆర్ నువ్వు? ఈ తెలంగాణ రాష్ట్రంలో వద్దురా నాయన, అచ్చంపేట నుంచి పోటీ చేసాడు, కల్వకుర్తి నుంచి పోటీ చేసాడు, నాగర్కల్ నుంచి పోటీ చేసాడు, జడ్చర్ల నుంచి పోటీ చేసాడు, కొల్లాపూర్ నుంచి పోటీ చేసాడు, మహబూబ్ నుంచి పోటీ చేసాడు. వీళ్ళు పోటీ చేస్తే ఓడిపోతాయని సర్వే రిపోర్ట్లు నీకు అన్ని ఇచ్చినాయి. ఏదైనా పాటించినావు దొంగ నువ్వు? ఏం పాటించలే. ఈ ఎమ్మెల్యేలు ఎవరైతే టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారో 100 ఎకరాలు సంపాదించరు, 100 కోట్ల రూపాయలు సంపాదించరు. వీళ్ళకి కాకుండా టికెట్ వేరే వాళ్ళకి ఇస్తే వీళ్ళే మళ్ళీ అభ్యర్థులను ఓడగొడతారని నువ్వు భయపడ్డావు. ఉచ్చ వస్తున్నావు ఎమ్మెల్యేలు చూసి కేసీఆర్. అందుకోసమే ఈ దొంగలకే మళ్ళీ టికెట్ ఇస్తున్న కేసీఆర్ దొంగలనే మళ్ళీ ఎమ్మెల్యేలు చేయమంటున్నారు. కాబట్టి ఈ దొంగలకు బుద్ధి చెప్పాలంటే ఖచ్చితంగా వీళ్ళని ఓడగొట్టాలి. వీళ్ళని ఓడగొడితేనే కేసీఆర్ బుద్ధి వస్తుందని తెలంగాణ సమాజం వాళ్ళని ఓడగొట్టింది. ఇక కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒకరిని బరిలో దించాలనే ఆలోచన చేస్తుంది మెదక్ నుంచి. ఉద్యమకాలం నుంచి బీఆర్ఎస్ కు కంచుకోటలో ఉన్న మెదక్ లోక్సభ స్థానాన్ని ఎలా కాపాడుకోవాలో తెలియక ఆ పార్టీ హైకమాండ్ మల్లగుల్లాలు పడుతుంది. ఈ సీటుని గెలుచుకోవడం గులాబీ పార్టీకి జీవనమరణ సమస్యగా మారింది. రాష్ట్రంలో అధికారం కోల్పోవడంతో క్యాడర్ చేజారుతుండడం, కాంగ్రెస్ బీజేపీ నుంచి గట్టి పోటీ ఎదురవుతుండడంతో బలమైన అభ్యర్థిని బరిలో దించితే తప్ప ఈ సీటును గెలిచే పరిస్థితి లేదని పార్టీ పెద్దలు భావిస్తున్నారు. ప్రస్తుతం టికెట్ ఆశిస్తున్న వారిలో ఆ స్థాయి లీడర్లు ఎవరూ లేకపోవడంతో అవసరమైతే హరీష్ రావును పోటీలో నిలపాలని, లేదంటే తానే స్వయంగా బరిలో దిగాలని మాజీ సీఎం కేసీఆర్ ఆలోచిస్తున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తుంది. అభ్యర్థి కోసం వెతుకులాట. మెదక్ సిట్టింగ్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి దుబ్బాక ఎమ్మెల్యే గెలవడంతో ఆయన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. దీంతో కొత్త క్యాండిడేట్ ను వెతుక్కోవడం పార్టీకి అనివార్యంగా మారింది. ఈ టికెట్ కోసం నర్సాపూర్ మెదక్ మాజీ ఎమ్మెల్యేలు చిలుమల మదన్ రెడ్డి, పద్మా దేవేంద్ర రెడ్డి తదితరులు పోటీ పడ్డారు. కానీ బీజేపీ నుంచి రఘునందన్ బరిలో నిలవగా కాంగ్రెస్ నుంచి మైనంపల్లి హనుమంతరావు, నీళ్ల మధులాంటి బలమైన అభ్యర్థులు రేసులో ఉన్నారు. దీంతో ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి వైపు మొగ్గు బీఆర్ఎస్ హైకమాండ్ మొగ్గు చూపుతుంది. ఈయన పేరు దాదాపు ఖరారైందన్న ప్రచారం జరిగింది. కానీ తాజాగా ఆ పార్టీ నిర్వహించిన సర్వే తర్వాత ప్రతాప్ రెడ్డి అభ్యర్థిత్వం విషయంలో హైకమాండ్ పునరాలోచనలు పడినట్టు తెలుస్తుంది. ప్రస్తుత పరిస్థితుల్లో కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఎవరైనా బరిలో దిగితే తప్ప మెదక్లో గెలవడం దాదాపు అసాధ్యమని తేలడంతో ఆ దిశగా ఆలోచన చేయడం జరుగుతుంది. అరే కేసీఆర్ కుటుంబం పోటీ చేస్తే గెలుస్తారని కాదు నాయన, మీ కుటుంబమే తెలంగాణ, మీ కుటుంబం పాలన తెలంగాణ రాష్ట్రంలో ఉండొద్దు అని తెలంగాణ సమాజం కోరుకుంది. కాబట్టే 2023 ఎన్నికల్లో ఆ పార్టీ తుత్తునిగలైపోయింది, ఆ పార్టీ ఓడిపోయింది. ఇక మీ ఇంటోడు పోటీ చేస్తే లేదంటే మా ఇంటోడు పోటీ చేస్తే గెలిచేది లేదురా బాబు. మీ కేల్ ఖతమైపోయింది. 2004 నుంచి మెదక్ బీఆర్ఎస్ దే. 2004 నుంచి 2019 వరకు జరిగిన 4 జనరల్ ఒక బై ఎలక్షన్ లో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. అసెంబ్లీ ఎన్నికల్లో సైతం ఈ లోక్సభ నియోజకవర్గ పరిధిలో 6 సెగ్మెంట్లలో బీఆర్ఎస్ క్యాండిడేట్లే గెలిచారు. దీంతో పార్లమెంట్ ఎన్నికలతో పార్టీ గెలుపు ఈజీ అని అంతా భావించారు. కానీ రాష్ట్రంలో మారిన పరిస్థితుల నేపథ్యంలో ఆ పార్టీ లీడర్లను ఓటమి భయం వెంటాడుతుంది. తెరపైకి హరీష్ రావు, కేసీఆర్ పేర్లు. సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావును మెదక్ బరిలో నిలపాలని ఆయన అయితేనే ప్రత్యర్థులు గట్టి పోటీ ఇవ్వడంతో పాటు విజయావకాశాలు ఉంటాయని తాజా సర్వేలు తెలుపుతున్నట్టు బీఆర్ఎస్ లీడర్లు చెప్తున్నారు. కానీ పోటీకి హరీష్ రావు సుముఖంగా లేరని తెలుస్తుంది. ఎందుకంటే ఓడిపోతాడని భయం. ఈడ పదవి ఆడ ఉన్న ఎమ్మెల్యే పదవి 2 వస్తాయని భయం. ఇక దీంతో ఇటు పరిస్థితులను మెదక్ సిట్టింగ్ స్థానాన్ని చేజార్చుకోవద్దని భావిస్తున్న బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ సీఎం కేసీఆర్ స్వయంగా తానే బరిలో దిగారని భావిస్తున్నట్టు తెలుస్తుంది. హరీష్ రావు, కేసీఆర్ లో ఎవరో ఒకరు పోటీలో ఉంటేనే బీఆర్ఎస్ శ్రేణులని ఒకటిపైకి వచ్చి ఎన్నికల్లో గెలుపునకు కృషి చేసే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఈ క్రమంలో కాంగ్రెస్ క్యాండిడేట్ ప్రకటన తర్వాతే బీఆర్ఎస్ అభ్యర్థులు ఫైనల్ చేశారని టాక్ వినిపిస్తుంది. పద్మా దేవేంద్ర రెడ్డికి సపోర్ట్ చేశాడు హరీష్ రావు.
ఎందుకనేది తెలంగాణ సమాజానికి అంతా తెలుసు. ఇక హరీష్ రావు పోటీ చేయకుండా పద్మా దేవేందర్ రెడ్డికి టికెట్ ఇవ్వాలంటాడు. ఎందుకంటే ఆమె ఓడిపోయింది కాబట్టి. ఎంపీగా నేనే గెలిపించుకుంటా ముందర నేను చెప్తాడు హరీష్ రావు. కానీ గెలిచేది లేదు, సచ్చేది లేదు. ఒకవేళ కేసీఆర్ పోటీ ఇచ్చినప్పుడు కూడా మిత్రులారా, ఎమ్మెల్యేగానే కామారెడ్డిలో ఓడిపోయిన కేసీఆర్ ఎంపీగా గెలుస్తాడా చెప్పండి మిత్రులారా? అంటే ఇక్కడ అసెంబ్లీకి వచ్చి రేవంత్ రెడ్డి ముఖం చూసేందుకు కేసీఆర్కి ముఖం లేదు కాబట్టి పోటీ చేస్తే కేసీఆర్ పోటీ చేయొచ్చు. తెలంగాణ సమాజం కూడా కేసీఆర్ ముఖాన్ని అసెంబ్లీలో చూడొద్దు అని భావిస్తే ఇక్కడ ఎంపీగా గెలిపించవచ్చు. ఎందుకంటే అసెంబ్లీలో కేసీఆర్ ఎన్నడూ కూడా ఇక కనిపించాలని తెలంగాణ సమాజం అనుకోవడం లేదు. అందుకు బీజాలు కామారెడ్డిలో పడ్డాయి. ఇక కేసీఆర్ ఇక్కడ ఎంపీగా పోటీ చేసి గెలిస్తే ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తాడు. కానీ ఎమ్మెల్యేగా రాజీనామా కేసీఆర్ కనుక చేస్తే ఆ ఎమ్మెల్యే సీట్ అనేది ఖచ్చితంగా ఒకవైపు బీజేపీ కానీ మరోవైపు కాంగ్రెస్ కానీ ఆ రెండింటి మధ్యనే పోటీ ఉంటుంది. కేసీఆర్ ఈ ఉన్న 39 సీట్లలో ఓ సీటు మళ్ళీ కోల్పోవాలి. ఇంకా లాస్ట్కి వస్తే 35 సీట్లు అవుతాయి. ఈ ఎమ్మెల్యే ఎలక్షన్లు అయిపోయే వరకు ఇప్పటికే కొన్ని సీట్లు పోయినాయి. ఎందుకంటే దానం నాగేందర్ కావచ్చు, అనేక మంది ఎమ్మెల్యేలు మారారు కాబట్టి టీఆర్ఎస్ పార్టీ గెలిచింది 39 సీట్లు అయినా దాదాపు 29 సీట్లకు ఇప్పుడు తగ్గడం జరిగింది. ఇంకా కూడా ఈ ఎంపీ ఎలక్షన్లు లేదంటే ఎలక్షన్ల తర్వాత ఇంకా కూడా చాలా మంది టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉంది. కొంతమంది బీజేపీలో కూడా చేరే అవకాశం ఉంది. కాబట్టి కేసీఆర్ కేల్కతం రాజకీయంగా కేసీఆర్ అనుకున్నాడు సీమాంధ్రులకి నేను చుట్టూ ఒప్పించిన ఈ తెలంగాణ ప్రజలేంది నేను చెప్తే వింటారు వీళ్ళు బచ్చగాలని కొన్ని ఆలోచన చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఆ పార్టీలకు నేతలు లేరు. ఆ నేతలు చెప్తే ప్రజలు వినరు, ఓటర్లు వినరు. కాబట్టి నేను బతికినన్ని రోజులు ముఖ్యమంత్రి అంటే గతంలో ఏదైతే రజాకర్ల కాలము లేదంటే వాళ్ళ కాలంలో లేదంటే అక్బర్, బీర్బల్, అదేవిధంగా హుమాయూన్ వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో పాలకులు వాళ్ళు వాళ్ళ పిల్లలు వాళ్ళ మనవరాళ్ళు ఇలా ముని మన్మలు ఏ విధంగా పాలన చేయడం జరిగిందో ఈ దేశాన్ని వెళ్ళడం జరిగిందో అదేవిధంగా నేను నా తర్వాత నా కొడుకు కేటీఆర్ ఆయన కొడుకు హిమాంశు ఇదే విధంగా పాలన చేసాం తప్ప మమ్మల్ని మించిన రాజకీయ నాయకుడు తెలంగాణ రాష్ట్రంలో ఎవడొస్తాడు, ఎవడు రాలేడు, మమ్మల్ని ఎవడు తాకలేడు, మమ్మల్ని మా విధానాలను కానీ మా ప్లాన్లను కానీ కనీసం టచ్ చేసినోడు ఎవరి తెలంగాణలో పుట్టలేదు, భవిష్యత్తులో పుట్టవుడు అనే కొరలో కేసీఆర్ అనుకున్నాడు. కానీ తెలంగాణ సమాజం చాలా తెలివివంతమైన సమాజం. తెలంగాణ సమాజం ఎక్కడ కూడా నిండుకుండా తొలగదన్న విధంగా ప్రశాంతంగా ఉంటుంది. ఒత్తితే ఏ విధంగా ఉంటుందని తెలంగాణ ఉద్యమంలో తెలిసింది, ఒత్తితే ఏ విధంగా ఉంటుందని కేసీఆర్ తెలిసింది 2023లో. అందుకోసమే కేసీఆర్ నోటి నుంచి మాట వస్తలేదు. కేసీఆర్ ఇప్పుడు చిలుక పలుకులు పడుతుండు. సీఎం రేవంత్ రెడ్డి ఇష్టానుసారంగా మాట్లాడుతుండు, అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నాడు అంటున్నాడు. అడ్డదిడ్డంగా మాట్లాడడం తెలంగాణ యాసని భాషను పక్క రాష్ట్రాల ముందు ఫలంగా పెట్టింది ఎవరు? ఈ తెలంగాణ ప్రజలను తలదించుకునేలా చేసింది ఎవరు? నువ్వు కేసీఆర్. నీ బిడ్డ పోయి ఢిల్లీలో లిక్కర్ స్కామ్ చేసింది నీ బిడ్డ. ప్రశ్నపత్రాలు లీక్ చేసిన నీ కొడుకు ఇతర రాష్ట్రాల్లో ప్రశ్నపత్రాలు గతంలో లీకే కాలేదా? మా ప్రభుత్వంలోనే మొదటిసారి అయిందనే కొరలో నీ కొడుకు మాట్లాడతాడు అడ్డదిడ్డంగా. నువ్వేమో ఇంజనీర్ నేనే ఉన్నత విద్య చదువుతున్నా 70,000 పుస్తకాలు చదివిన సొల్లు కబుర్లు చెప్పి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి తెలంగాణ ప్రజల సొమ్ము 100 కోట్ల రూపాయలను వృధా చేసి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మిగులు బడ్జెట్తో ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్ప వేసావు. కాబట్టి నీ పార్టీకి ఓటేసిన ప్రతి తెలంగాణవాది, నీ పార్టీ కోసం పనిచేసిన ప్రతి టీఆర్ఎస్ బిడ్డ, నీ పార్టీ కోసం పనిచేసిన ప్రతి ఉద్యమకారుడు వద్దురాపై నీ పాలన కోణంలో 2023 ఎన్నికల్లో నీకు వ్యతిరేకంగా అంటే కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయడం జరిగింది. కాబట్టే ఎందుకంటే 2023 ఎన్నికల వరకు నువ్వు బీజేపీ ఒకటే. ఎందుకంటే ఆ ఒకటిగా ఉన్నందుకే నీ బిడ్డని అరెస్ట్ చేయలేదు బీజేపీ ప్రభుత్వంలోని అధికారులు. కానీ పార్లమెంట్ ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో ఇజ్జత్ పోయింది బీజేపీ. వాళ్ళందరూ కూడా అంచనా వేసిర్రు తెలంగాణ రాష్ట్రంలో కేవలం ముఖ్యమంత్రి అయ్యేది కేవలం కేసీఆర్ అని కొనలో అంచనా వేసిర్రు. నువ్వు కూడా నేనే ముఖ్యమంత్రి అయితే నువ్వు అంచనా వేసుకున్నావు. కానీ బీజేపీ అంచనాలు, మీ సర్వే రిపోర్ట్లు మొత్తం తప్పని తెలంగాణ సమాజం నిరూపించింది. అందుకోసమే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన పార్లమెంట్ ఎన్నికల్లో గెలవాలనే కోణంలో బీజేపీ నీ బిడ్డని ఈరోజు అరెస్ట్ చేసే ప్రయత్నం చేయడం జరిగింది. కానీ బీజేపీని కూడా ఈసారి ఎవరు పార్లమెంట్ ఎన్నికల్లో నీకంటే ఎక్కువ సీట్లు ఇచ్చేందుకు మొగ్గు చూపుతారు. ఈ క్రమంలోనే బీజేపీకి కాంగ్రెస్కే ప్రధానంగా పోటీ ఉంటుంది. ప్రధాన కారణం అంటే బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ముఖం చూసి కాదు, ఈ దేశానికి అద్భుతమైన పాలన అందిస్తున్నటువంటి ప్రధాని నరేంద్ర మోడీ అదేవిధంగా అమిత్ షా లాంటి నేతలను చూసి బీజేపీకి సంబంధించి ఓట్లు ఎక్కువగా పడే అవకాశం ఉంది. ప్రధానంగా బీజేపీ కాంగ్రెస్ మధ్యనే పార్లమెంట్ ఎన్నికల పోటీ ఉంటుంది. కానీ టీఆర్ఎస్ అడ్రస్ అనేది అసెంబ్లీ ఎన్నికల కంటే మరింత దుర్భరంగా మారుతుంది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత టీఆర్ఎస్ పార్టీలో ఎవడు కూడా ఉండడు. పార్లమెంట్ ఎన్నికల కంటే
కంటే ముందే ఈ తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి మండలం, ప్రతి నియోజకవర్గం, ప్రతి గ్రామం, ప్రతి తండాలో టీఆర్ఎస్ పార్టీ ఖాళీ కావడం స్పష్టంగా అవుతుంది.